మన హిందూ సాంప్రదాయంలో పండుగలు, వ్రతాలకు ఎంత విలువుందో మనందరికీ తెలుసు. అయితే ఆ పండగల వెనుక ఉన్న అసలు కారణాలు, లాజిక్ ఏంటో తెలుసుకుంటే మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో వైశాఖ పౌర్ణమి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వైశాఖ పౌర్ణమి అనేది కేవలం ఒక క్యాలెండర్ డే కాదు, మనందరి జీవితాలలో ఒక గొప్ప వెలుగును నింపే రోజు. 2026 సంవత్సరంలో ఈ పవిత్రమైన రోజు మే నెల 1వ తేదీ అంటే శుక్రవారం వస్తుంది. పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ నెల 30వ తేదీ రాత్రి 9 గంటల 12 నిమిషాలకు మొదలవుతుంది. ఇది మరుసటి రోజు అంటే మే 1వ తేదీ రాత్రి 10 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. అందుకే మనం మే 1వ తేదీన మెయిన్ పండుగగా జరుపుకోవాలి. ఈరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల మధ్య నిద్ర లేవడం చాలా శ్రేయస్కరం. సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల మన బాడీలోని నెగిటివ్ ఎనర్జీ పోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. వైశాఖ పౌర్ణమి అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ. అసలు పౌర్ణమి అంటే మనకి గుర్తుకు వచ్చేది ఆకాశంలో నిండుగా వెలిగిపోయే చంద్రుడు. చంద్రుడు తన 16 కళలతో చాలా అందంగా కనిపిస్తాడు. ఆ 16 కళలకే ఒక ప్రత్యేకత ఉంది. అందుకే మన శ్రీరాముణ్ణి రామచంద్రుడు అని పిలుస్తాం. ఎందుకంటే ఆయనలో కూడా ఆ చంద్రుడి లాంటి ప్రకాశం, 16 రకాల మంచి గుణాలు ఉన్నాయి. పౌర్ణమి రోజు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడికి మన మనసుకి చాలా దగ్గరి సంబంధం ఉందని సైన్స్ కూడా చెబుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి ఇంకా ప్రత్యేకం ఎందుకంటే ఇది శుక్రవారం రోజున వచ్చింది. వైశాఖ పౌర్ణమి రోజు పూజా విధానం గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే అది చాలా సింపుల్గా ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు లేదా కొంచెం గంగాజలం కలుపుకుంటే ఇంకా మంచిది. స్నానం చేసిన తర్వాత సూర్య భగవంతుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అంటే రాగి చెంబుతో నీళ్లను సూర్యుడికి ఎదురుగా నిలబడి సమర్పించాలి. దీనివల్ల మనలోని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకొని దీపం వెలిగించాలి. ఈ రోజున ముఖ్యంగా సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం మన సాంప్రదాయంలో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్. దీనికోసం ఒక చెక్క పీట మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఫోటోలను పెట్టుకోవాలి. స్వామికి పసుపు కుంకుమలతో అలంకరించి పూలమాలను వేయాలి. పూజలో భాగంగా నైవేద్యం ఏం పెట్టాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. లక్ష్మీదేవికి తెల్లటి రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి బియ్యం లేదా మకానతో చేసిన పాయసం సమర్పించడం బెస్ట్ ఆప్షన్. అలాగే తెల్లటి స్వీట్లు, కొబ్బరికాయ మరియు తామర పువ్వులు పూజలో వాడితే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రత కథను అందరూ కలిసి చదువుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తం అంటే 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య. మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తం అంటే 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య దైవ చింతనలో గడపడం ఇంకా మంచిది. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, లక్ష్మీదేవికి చంద్రుడికి సంబంధం ఏంటి అని. పురాణాల ప్రకారం పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి మరియు చంద్రుడిద్దరూ పుట్టారు. అంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళ లాంటి వారు. అందుకే పౌర్ణమి రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా శ్రీ సూక్తం అనే శక్తివంతమైన మంత్రాన్ని ఒక 15 సార్లు చదువుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఈ శ్రీ సూక్తంలో 5 మరియు 10 కలిపి మొత్తం 15 సార్లు చదవాలని పండితులు సూచిస్తున్నారు. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా భక్తితో దేవుణ్ణి తలుచుకుంటే చాలు. కానీ ఈరోజు చేసే హోమం లేదా జపం మన జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. సాయంత్రం వేళల్లో మరోసారి పూజ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జాతకంలోని దోషాలు పోతాయి. రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాత అంటే సుమారు 6 గంటల సమయంలో చంద్రుడికి పాలు మరియు నీళ్లు కలిపి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో 11 గవ్వల నుంచి లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేయాలి. ఆ మూటను మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు సమస్యలు మాయమైపోతాయి.
ఇక ఆరోగ్య విషయానికి వస్తే పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఒక వెండి గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెను పౌర్ణమి రోజు రాత్రి మన ఇంటి మేడ మీద లేదా కిటికీ దగ్గర చంద్రుడి వెలుతురు పడేలా ఉంచాలి. చంద్రుడి కిరణాలు ఆ పాలలో పడడం వల్ల ఒక రకమైన మెడిసినల్ పవర్ వస్తుంది. ఆ పాలను భార్యాభర్తలు ఇద్దరు తాగితే హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుందని మన పెద్దల నమ్మకం. వెండికి కూడా చల్లబరిచే గుణం ఉంటుంది. చంద్రుడు కూడా చల్లనివాడు. ఈ కాంబినేషన్ మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది. ఇది ఒక న్యాచురల్ థెరపీ లాంటిది. పూజ ఎలా చేయాలి అన్నప్పుడు చాలామంది టెన్షన్ పడుతుంటారు, మనకి అన్ని మంత్రాలు తెలియవు కదా అని. కానీ దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే. షోడోపచార పూజ అంటే 16 రకాల పద్ధతులతో పూజ చేయడం. మీ దగ్గర డబ్బుంటే అంటే మీ ఆర్థిక పరిస్థితి సహకరిస్తే 108 తామర పువ్వులతో లేదా 1,00,000 తామర పువ్వులతో గ్రాండ్గా పూజ చేయవచ్చు. కానీ అంత స్తోమత లేని వారు ఏం చేయాలి? దానికి పండితులు ఒక చక్కని సమాధానం చెప్పారు. మనం వండుకున్న అన్నంలో కొంచెం నెయ్యి, పాలు, చక్కెర కలిపి నైవేద్యం పెడితే చాలు. ఆఖరికి మనం తినబోయే అన్నం మీద 2 చుక్కల నెయ్యి వేసి స్వామికి నైవేద్యంగా పెట్టినా ఆయన ఎంతో సంతోషిస్తారు. దేవుడు మన భక్తిని చూస్తాడు కానీ మనం చేసే ఖర్చుని కాదు. ఉపవాసం అనే పదం మనం తరచుగా వింటూనే ఉంటాం, కానీ చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉపవాసం అంటే ఏమి తినకుండా కడుపు మార్చుకోవడం కాదు. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం, అంటే దేవుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఈ రోజంతా మన మనసుని చెడు ఆలోచన వైపు వెళ్ళకుండా దేవుడి మీద ఉంచాలి. కొంతమంది ఉపవాసం అని చెప్పి పొద్దున్నే పళ్ళు కూడా తోముకోరు. ఎందుకంటే పళ్ళు తోముకుంటే ఏదైనా తాగాలి లేదా తినాలనిపిస్తుందని వారి భయం. కానీ ఇది చాలా తప్పు. శుభ్రంగా ఉండటం కూడా ఒక రకమైన భక్తే. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాడీకి ఒక రకమైన రెస్ట్ ఇవ్వడమే ఈ ఉపవాసం వెనుక ఉన్న మెయిన్ లాజిక్. మన డైజెస్టివ్ సిస్టమ్కి అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తే అది ఇంకా బాగా పనిచేస్తుంది. మన ఇండియాలో ఎన్నో ఫేమస్ గుడులు ఉన్నాయి. ఒక్కో గుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. తిరుమలలో సుప్రభాతం చూడడం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అలాగే కాంచీపురంలో ఇచ్చే నైవేద్యం చాలా రుచిగా ఉంటుంది. మధ్యాహ్నం పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇచ్చే భోజనం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అక్కడ దేవుడికి పెట్టే ప్రసాదం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు. ఒక రాత్రిపూట శ్రీరంగనాథుడిని తలుచుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఈ విషయాలన్నీ మనకు ఏం చెప్తున్నాయి అంటే భగవంతుడు మన లైఫ్లో ప్రతి నిమిషం మనతోనే ఉంటాడు. మనం తినే ఆహారంలో, మనం చేసే పనులలో దేవుణ్ణి చూసుకోవాలి. ఈ పౌర్ణమి రోజు మనం ఇంకొక ముఖ్యమైన పని చేయాలి. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పండుగ అంటేనే ఇంటికి చుట్టాలు రావడం, అందరూ కలిసి సరదాగా ఉండడం, అలాగే దాన గుణం కూడా చాలా ముఖ్యం. మన దగ్గర ఉన్న దాంట్లో కొంతైనా లేని వారికి సహాయం చేయాలి. పక్కింటి వారితో మంచిగా మాట్లాడడం, ఎవరికి బాధ పెట్టకుండా ఉండడం కూడా ఒక గొప్ప పూజ అవుతుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రంగా, ప్రశాంతంగా, ప్రేమగా ఉంటుందో అక్కడే ఉంటుంది. పూజతో పాటు దానం చేయడం వైశాఖ పౌర్ణమి స్పెషాలిటీ. ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా దాహం వేసిన వారికి మంచినీళ్ళు, పండ్లు ఇవ్వడం చాలా గొప్ప పుణ్యం. అన్నదానం, బట్టల దానం చేయడం వల్ల మన కష్టాలన్నీ పోతాయి. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే అమ్మ, భార్య, సోదరి వీళ్ళందరూ లక్ష్మి స్వరూపాలే. వాళ్ళను మనం గౌరవించాలి. ఆడపిల్లలు హ్యాపీగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది. ఈ రోజులలో హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అనే కల్చర్ పెరిగిపోయింది. కానీ మన పెద్దలకు నమస్కారం చేయడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మర్చిపోకూడదు. లోభత్వం అంటే పీసినారితనం ఉండకూడదు. మన దగ్గర డబ్బుండి కూడా దేవుడికి లేదా 10 మందికి ఖర్చు చేయలేకపోతే అది తప్పు. అలాగే అప్పు చేసి కూడా పండుగలు చేయకూడదు. మన దగ్గర ఏది ఉంటే దాంతోనే హ్యాపీగా పూజ చేసుకోవాలి. ఈ రోజునే బుద్ధ పౌర్ణమి మరియు కుర్మ జయంతి కూడా జరుపుకుంటారు. అంటే మన విష్ణువు అవతారాలను కూడా పూజించే టైం ఇది. అందుకే అందరూ మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకొని సేవ చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడు లేనంత సక్సెస్ లభిస్తుంది. 2026 మే 1వ తేదీ వచ్చే ఈ పౌర్ణమిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేస్తూ భక్తితో గడిపితే మనకు ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
వైశాఖ పౌర్ణమి రోజు మనందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుందాం. గురువుగారు చెప్పిన ఈ సింపుల్ పద్ధతులు పాటిస్తే మన లైఫ్లో ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. కేవలం భయంతో పూజలు చేయడం కాకుండా ప్రేమతో దేవుణ్ణి తలుచుకుంటే ఆ ఆనందమే వేరు. అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు.